Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనము. The Lord said, Surely I will deliver you for a good purpose. Jeremiah 15 chapter 11th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. అదేమనగా, నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి విరుద్ధంగా అంటే దేవుణ్ణి విసర్జించారన్నమాట. అలానే కాకుండా వారు హెచ్చరికలు దేవుడు చేశాడు ఇర్మియా ప్రవక్త గారి ద్వారా. అలాంటి హెచ్చరికలను కూడా వాళ్ళు పట్టించుకోకుండా దేవునికి వ్యతిరేకంగా జీవించి వారి పట్ల దేవుడు విసుగు చెందేలాగా సంతాపపడే విధముగా వారు జీవించారన్నమాట. అలాంటి సందర్భంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ విధంగా హెచ్చరికలు చేసినప్పుడు ఇర్మియా ప్రవక్త గారిని ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వ్యతిరేకించారు, అంతేకాకుండా ద్వేషించారు. కానీ ఇర్మియా గారు అలాంటి బాధలో ఉండి ఈ ప్రభువారు చెప్పమన్నదే చెప్పారు. కానీ ఇక్కడ ఇర్మియా గారిని ఎన్నో రకాలుగా హింసలు పెడుతూ, నిందలు వేస్తూ, బాధ పెడుతూ, అవమానాలకి గురి చేస్తూ ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త గారు దేవుణ్ణి ఇలా అడుగుతున్నారు, మీరు చెప్పమన్నదే నేను చెప్పాను కదా, వీరందరూ ఇలా మాట్లాడుచున్నారని దేవుని యొక్క సన్నిధిలో మోకరించి దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఓ పక్క దేవుడు చెప్పమన్న హెచ్చరికలు చెప్తూ ఇలాగ మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ నశించిపోతున్నారు అనే బాధ, ప్రేమ, వారి మీద ఉన్న ప్రేమ, అలాగే నాశనం అయిపోకుండా ఉండాలి అనే ఒక దేవుని దగ్గర బతిమలాడుకోవటం, ఇవన్నీ ఖచ్చితంగా చేస్తూ వస్తుండగా దేవుడు మాత్రం నేను ఖచ్చితంగా తీర్పుని వెనక్కి తీసుకోనని మాట్లాడుచున్నాడు. ఆ విధంగా దేవుడు ఇలాంటి హెచ్చరికలు చేసినప్పుడు ఇర్మియా ప్రవక్త గారు చెప్పి ఎన్నో నిందలు అవమానాలు పడ్డా కూడా ప్రజల నిమిత్తము దేవునితో వాదించాడు. అయినా దేవుడు ఒప్పుకోలేదు. ఎప్పుడైతే మనం మన జీవితంలో కూడా మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ వస్తున్నప్పుడు మన ప్రవక్త ద్వారా మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటారు. దాన్ని మనం సరిచేసుకుంటూ మనల్ని మనం దేవునిలో కడుగుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ ఆయన్ని బ్రతిమాలుకునే వారముగా ఉండాలి. అంతేకాని ప్రవక్త మీద, సేవకుల మీద ఇలాగా పోట్లాడుతూ, అవమానిస్తూ, నిందలు వేస్తూ ఆయన్ని బాధ పెట్టకూడదు. అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారముగా, జీవించేవారముగా మనం ఉండాలి. అలాంటప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆ విధంగా మనకి ఇర్మియా గారికి ఎలాగైతే నేను నీకు మేలు చేస్తాను, అలాగనే బలపరుస్తానని మాట్లాడాడో, మన జీవితంలో కూడా మనకి ఎలాంటి నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు వచ్చినా దేవుడు ఎక్కడా కూడా మనల్ని విడిచిపెట్టడు. కేవలం మనం చేయవలసిందంతా దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి. ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు మనం ప్రతిదినము ప్రార్థించాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఈ యొక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు తండ్రి. మేమందరము కూడా నీ యొక్క వాగ్దానాన్ని నీ మాటలను, నీ ఆజ్ఞలను పాటించే వారముగా, నీ హెచ్చరికలకు మేము లోబడే వారముగా మమ్మల్ని మేము సరిచేసుకుంటూ, అలాగనే మా జీవితంలో నీ వాగ్దానం నెరవేర్చును పొందుకున్నట్లు సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీకే చెల్లిస్తూ ఈ వాగ్దానం
ఎవరైతే వింటున్నారో వారందరి జీవితంలో వారికి మేలులను మరి వారికి బలాన్ని దయచేయమని, అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్.